వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. చంద్రబాబు మానస పుత్రిక అన్న క్యాంటీన్ల పనులు పరిశీలించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొంటి శంకర్. శ్రీకాకుళం పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారని, ఇది ఆయన మానస పుత్రిక అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొంటి శంకర్ అన్నారు. నగరంలోని 7 రోడ్ల కోడలి పాత బస్టాండ్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా 7 రోడ్ల కోడలిలో ఆయన ప్రారంభించిన అన్న క్యాంటీన్ లో పేదలకు ఆయన స్వయంగా భోజనాలను వడ్డించారు. ఎమ్మెల్యే గొంటి శంకర్ ప్రారంభించిన అన్న క్యాంటీన్ మంగళవారం నాటికి 467 చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్ ను ప్రారంభించామన్నారు. టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి 5 రూపాయలకే నిరుపేదలకు కూలీలకు భోజనం అందించగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చి వైసీపీ దీనిని రద్దు చేసి పేదల ఉసురు పోసుకుందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని, మరల వారి కడుపు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే అన్న క్యాంటీన్ ను ప్రారంభిస్తారన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు జిల్లాలో వేలాది మంది కడుపు నింపుకునే వారన్నారు. అన్న క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే గొంటి శంకర్ తో పాటు ఇన్ఛార్జ్ కమిషనర్ చల్ల ఓబులేష్, ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. బట్టేస్తే కనబడదు నువ్వు కూడా. అందరికీ నమస్కారం. గతంలో అన్నా క్యాంటీన్ 14-19లో సక్సెస్ఫుల్గా రన్ అయింది. గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భంగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఆయన మానస పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ పునఃప్రారంభిస్తామని ఎలక్షన్ ముందు మాట ఇవ్వడం జరిగింది. అదే మాట మీద కట్టుబడి రేపు రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం మొదటి విడతగా చేస్తున్నారు. దాంట్లో శ్రీకాకుళంలో గతంలో ఉన్నటువంటి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర 7 రోడ్ దగ్గర ఉన్నటువంటి 2 అన్నా క్యాంటీన్ని మళ్లీ పునఃప్రారంభిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ 2 క్యాంటీన్లకి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఆల్రెడీ 90% పనులు కంప్లీట్ అయిపోయాయి. అలాగే 7 రోడ్ జంక్షన్ దగ్గర 70% పనులు కంప్లీట్ అయ్యాయి. వారం 10 రోజుల్లో మొత్తం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అంతవరకు నేను గత 23 ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా మేము అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసి ఈ రోజుకి కంటిన్యూస్గా 467వ రోజు పూర్తి చేసుకున్నాం. మేము ఆ రోజే చెప్పడం జరిగింది, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆయన మానస పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అదే మాట మీద ఉంటూ ఈరోజు మళ్ళీ రేపు ఆగస్టు 15న మేము అన్నా క్యాంటీన్లు ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా రాష్ట్ర జిల్లా హెడ్ క్వార్టర్ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వస్తారు కనుక ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మొన్న ఢిల్లీ పర్యటనలో
రాష్ట్ర మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు అభ్యర్థన మేరకు డీసిల్టింగ్ కోసం 50 లక్షల రూపాయలు తక్షణమే ఆయన ఈ పట్టణం శ్రీకాకుళం నగర కార్పొరేషన్కి ఆయన విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ మంత్రి నారాయణ గారికి అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి కూడా నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పేద ప్రజల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్స్ని మళ్లీ పునరుద్ధరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మున్సిపల్ డిపార్ట్మెంట్ మంత్రి గారు అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు సిడిఎంఏ గారు మన గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఆగస్టు 15వ తారీఖున మొదటి విడతగా లాస్ట్ ఇయర్ ఏవైతే 2019 నాటికి ఆగిపోయాయో అంటే అన్న క్యాంటీన్స్ పనిచేస్తూ వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని ఇచ్చినటువంటి టార్గెట్లో మన శ్రీకాకుళం నగరంలో 2 అన్న క్యాంటీన్స్, ఒకటి ఇక్కడ పుట్టిస్టామ్ జంక్షన్లో, రెండవది 7 రోడ్ జంక్షన్లో, 2 కూడా రన్ అయ్యేటివి గతంలో 2019 వరకు. తిరిగి వాటి రెండింటిని కూడా ఫస్ట్ ఫేజ్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి గౌరవ మన శాసనసభ్యులు శ్రీకాకుళం వారు గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ మినిస్టర్ గారిని అడిగినప్పుడు 2 కూడా ఫస్ట్ ఫేజ్లో ఇంక్లూడ్ చేశారు. వీటిని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రెనోవేషను చేసి అన్ని రకాలుగా కూడా ఏదైతే మనకు 2015-16లో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాయో ఆ విధంగా ఫేస్ లిఫ్ట్ ఇచ్చి అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేస్తున్నాము. ఇది పుట్టిస్టామ్ జంక్షన్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 or 2 డేస్లో ఇది రెడీ టు ఇనాగరేషన్ అవుతుంది. 7 రోడ్ జంక్షన్లో కూడా నెక్స్ట్ 5-6 డేస్లో కంప్లీట్ అవుతుంది. దీన్ని ప్రతిరోజు కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లో పరిచయం చేస్తున్నారు. మన 2 కూడా దాదాపు ఇనాగరేషన్ మునుపు ఉన్నట్టు గౌరవ శాసనసభ్యులు శ్రీకాకుళం వారు చెప్పినట్టు 1 వీక్ ముందే మనం రెడీ చేసేసుకుంటున్నాం. అలాగే ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు డీసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా మనకు వర్షం వస్తే చిన్న వర్షానికి డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మునుగుతున్నటువంటి నేపథ్యంలో డీసిల్టేషన్ గత నెలన్నరగా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు 12 వర్క్స్ని పెద్ద డ్రైన్స్ని డీసిల్టేషన్ చేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు గౌరవ మన ఎమ్మెల్యే గారు మున్సిపల్ మినిస్టర్ గారిని అడిగిన మేరకు 50 లక్షల రూపాయలు గ్రాంట్గా కూడా డీసిల్టేషన్కి మున్సిపల్ కార్పొరేషన్కి శాంక్షన్ చేశారు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి సెంట్రల్ మినిస్టర్ గారికి ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు చేయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి ఇంకా ఏవైతే ఇంకా పెద్ద డ్రైన్స్ డీసిల్టేషన్ చేయాల్సి ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసాం. మొత్తం 29 పెద్ద డ్రైన్స్ని నిన్నటి రోజున ఇంజనీర్స్తో తర్వాత కాంట్రాక్టర్స్తో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరితో కూడా వీలైనంత తొందరగా నెక్స్ట్ 10-15 డేస్లో ఈ డ్రైన్స్ అన్నింటిలో కూడా డీసిల్టేషన్ చేయడానికి తద్వారా వర్షాకాలంలో ఎక్కడ కూడా నగరంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ నేపథ్యంలో మన మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలు ఆదేశాల మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది.